భద్రాచలం వద్ద గోదావరి దాదాపు 55 అడుగులు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మూడో ప్రమాద హెచ్చరిక రావడంతో భద్రాచలానికి నుంచి ఏదైతే కోనవరం చింతూరు వెళ్ళే రహదారి పూర్తిగా రోడ్డు మీదకి నీరు రావడంతో అక్కడ రాకపోకలు నిలిపివేయడం జరిగింది. అలాగే ఇటు పర్ణశాల, చర్ల, వెంకటాపురం, వాజేడు వరకు వెళ్ళే ఈ రోడ్డు కూడా పూర్తిగా కూడా రోడ్డు మీదకి నీరు రావడంతో ఇక్కడ కూడా రోడ్డు బ్లాక్ అవ్వడం జరిగింది. అయితే అధికారులు అటు వాహనాలు వెళ్ళడానికి నిలిపివేయడం జరిగింది. దుమ్మగూడెం దగ్గర ఏదైతే రోడ్డు మీదకి వాటరు రావడంతో అక్కడ ఇసుక లారీ కూడా అక్కడ దిగబడిపోవడం కూడా మనకి కనిపిస్తుంది. అలాగే పర్ణశాల చూసుకుంటే పర్ణశాలలో దాదాపు సీతమ్మ వాగు పొంగి దాదాపు నారచీరల ప్రదేశం మొత్తం కూడా ఇక్కడ ముంపుకు గురైందని చెప్పాలి. అంటే దాదాపు ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఇంకా కూడా గోదావరి వస్తే దాదాపు ఇక్కడ ఉండే రాకపోకలకు కానీ అట్లాగే ముంపు ప్రజలు ఎవరైతే ఉన్నారో లోతట్టు ప్రజలు వాళ్ళకి ముంపుకు గురి అయ్యి తీవ్ర ఇబ్బందులు జరిగే ప్రమాదం ఉందని చెప్పని ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే 43 అడుగులు రాగానే మొదటి ప్రమాద హెచ్చరికని జారీ చేస్తారు. అలాగే రెండో ప్రమాద హెచ్చరిక 48 రాగానే రెండో ప్రమాద హెచ్చరికని జారీ చేస్తారు. 53 రాగానే మూడో ప్రమాద హెచ్చరికని జారీ చేస్తారు. అయితే మొదటి ప్రమాద హెచ్చరికలోనే ఇక్కడికి జిల్లా కలెక్టర్ రావడం, ఇక్కడ తగు ఏర్పాట్లు కూడా అన్నీ కూడా ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా చూసామని చెప్పని ఆయన ఇక్కడ భద్రాచలంలోనే ఉండడం జరిగింది. అలాగే జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గారు, అట్లాగే భద్రాచలం సబ్ కలెక్టర్ మునాల్ శ్రేష్ఠ గారు, అట్లాగే మన ఐటీడీ పిఓ రాహుల్ గారు, అట్లాగే డిఎస్పీ భద్రాచలం అరుణ్ కుమార్ గారు కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా కూడా అధికారులు పర్యవేక్షణ ఖచ్చితంగా ఇక్కడికి మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే భద్రాచలానికి నుంచి వెళ్ళే ఏదైతే మనకి వచ్చే బీపీఎల్ మే నుంచి వచ్చే దారి ఒక్కటే ఇక్కడ మనకి భద్రాచలం రావడానికి కనిపిస్తుంది. ఇటు కోరుకుంపాడు రోడ్డు కూడా పూర్తిగా కూడా ఇక్కడ బ్లాక్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తూ భద్రాచలం ఏదైతే బ్రిడ్జి ఉందో పాత బ్రిడ్జి నుంచి నిండు గోదావరిని మనం చూస్తున్నాం. ఈ నిండు గోదావరి దాదాపు ఇప్పుడు 55-56 అడుగులకు చేరుకోవడంతో ఇక్కడ లోతట్టు ప్రజలు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే రూపంలో ఇక్కడ మనం చూసుకుంటే చర్ల, వెంకటాపురం, వాజాడు ఈ రూటు కూడా రోడ్డు మీదకి నీరు రావడం కూడా జరిగింది. ఏదేమైనా లోతట్టు ప్రాంతం ప్రజల్ని ఖచ్చితంగా సురక్షిత ప్రాంతాలకి తీసుకురావాలని చెప్పని ఇక్కడ అధికారులని ప్రజలు, రాజకీయ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ బాలసూర్యతో నాగరాజ్, సుమన్ టీవీ, భద్రాచలం బ్రిడ్జిపై నుంచి లైవ్.